శ్రీమాత్రే నమః అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయిస్పాతి అఫీషియల్. ఇప్పుడు ఎటు చూసినా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసినా మనము ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. గణేష్ రైస్ రెమెడీ అనేసి ఒక వైరల్ అవుతుంది కదా. నేను కూడా ట్రై చేశాను. కాకపోతే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఒక గ్లాస్ బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ మనము మన విష్ అనేది రాసుకోవాలి. మన కోరిక అనేది ఏదైతే ఉంటుందో ఒకటి అది రాసుకుని పేపర్లో ఫస్ట్ గ్లాస్ బౌల్లో ఆ పేపర్ని పెట్టి పైన బియ్యం వేసుకోవాలన్నమాట. అంటే ఆ పేపర్ కనపడకుండా కవర్ చేసుకోవాలి. అలా రాసుకొని పేపర్ వేసి తర్వాత బియ్యం కవర్ చేసిన తర్వాత ఒక 8 కాయిన్స్ తీసుకోవాలన్నమాట. ఏవైనా పర్లేదు, 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఏ కాయిన్ అయినా పర్లేదు. 8 కాయిన్స్ తీసుకొని 2 కాయిన్స్ వేసుకుంటూ మళ్ళీ దానిపై మనము బియ్యం కవర్ చేస్తూ రైస్ని కవర్ చేస్తూ పౌడ్ చేస్తూ రావాలన్నమాట. ఇలా చేసుకుంటూ 8 కాయిన్స్ అంతే అయిపోయాక పైన మనం రైస్ని వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, మెయిన్ ఇదే అనమాట. మన రెమెడీలో మెయిన్ రోల్ పాయింట్ అనేది మన దాల్చిన చెక్క పౌడరే. సో మనం దాల్చిన చెక్క పౌడర్ని తీసుకుని అందులో మనము పైన రైస్ పైన వేసేసి 5 లవంగాలు ఉంటాయి కదండి, 5 లవంగాలను పెట్టి మన గణేష్ ఐడల్ ఏదైనా పర్లేదండి, గ్లాస్ది కానీ సిల్వర్ది కానీ మెటల్ కానీ ఏదైనా పర్లేదు, గణేష్ ఐడల్ మాత్రం ఖచ్చితంగా మనము రైస్ పైన పెట్టాలన్నమాట. పెట్టేసి మనం డైలీ మనము ధూపం చూపిస్తూ హారతి చూపిస్తూ ఉంటూ మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనం డైలీ దాన్ని చూస్తూ ఉండేటట్లు పెట్టుకోవాలి అన్నమాట. అందరూ చూస్తూ ఉండేటట్లు మనం పెట్టుకోవాలి అన్నమాట. వినాయకుడు ప్రతిమను పెట్టేసి మనం డైలీ దానికి ఒక పువ్వు పెట్టి తర్వాత హారతి ఇస్తూ ధూపం పెడుతూ ఉండాలి. మన కోరిక ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అంటే మన కోరిక నెరవేరుతుందో అప్పుడు దీన్ని ఏం చేయాలని డౌట్ కూడా రావచ్చు. మీ ఆ క్లారిటీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా ఆ క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఏంటి అంటే మన కోరిక ఒకవేళ నెరవేరిన తర్వాత ఆ రైస్ని మనము వాడుకోవచ్చు, లేదంటే పారే నీళ్ళల్లో వేసేసుకోవచ్చు. కాయిన్స్ మాత్రం మనం ఎత్తి పెట్టుకొని ఇంకేదైనా మీకు కావాలన్నప్పుడు ఇంకో కోరిక అనేది మనకి ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు మనం అలా కాయిన్స్ని మనము ఎత్తిపెట్టుకొని మరి ఇంకో కోరిక ఏదైనా కోరుకున్నప్పుడు మనం దానికి యూస్ చేసుకోవచ్చు. ఆ పేపర్ని కూడా మనము పారే నీళ్ళల్లో కానీ లేదంటే వాటర్లో తడిపేసి చెట్లల్లో కానీ వేసేసేయండి. ఈ విధంగా అయితే మనము చేసుకుంటే ఖచ్చితంగా వినాయకుడు మనకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారని నమ్ముతూ ఉన్నారు. సో నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుంటాననేసి ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. డీటెయిల్స్గా నాకు తెలిసిన వరకు నేను ఫాలో అయిన టిప్స్తో మీకు ఈ వీడియోని అయితే అందిస్తున్నాను. ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడిగారు అంటే నేను కామెంట్ సెక్షన్లో ఎన్ని కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్స్ రిలేటెడ్ని బట్టి నేను ఇంకొక వీడియో చేయడానికి రెడీగా ఉంటాను. మీ అందరి కోరిక కూడా నెరవేరాలి, ఆ వినాయకుడు చేయాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.